ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓ పార్థ, దీనినే బ్రాహ్మీ స్థితి అని అంటారు. ఈ బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మోహములో పడడు. అతడు తన అంత్యకాలంలో కూడా ఈ బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా ఉంటాడు. పరమ సుఖాన్ని పరమశాంతిని పొందుతాడు. స్థితప్రజ్ఞుడు పొందే ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అని అన్నాడు వ్యాసుడు. ఈ స్థితి ఒకరోజు ఉండి మరో రోజు పోయేది కాదు, మరణించేదాకా ఉంటుంది. అతడు మరణానికి భయపడడు, ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. కానీ కొంతమంది జీవితమంతా ప్రాపంచిక సుఖాలతో గడిపి అంత్యకాలంలో భగవంతుని సేవించి బ్రాహ్మీ స్థితిని పొందవచ్చు అని అనుకుంటారు. అది పొరపాటు. నిరంతరం అభ్యాసము చేత గాని ఈ బ్రాహ్మీ స్థితి సిద్ధించదు. కాబట్టి అంత్యకాలము సమీపించినప్పుడు లేక 60 దాటాక చూచుకుందాములే అని కాకుండా ఇప్పుడే ఈ క్షణము నుండే ప్రతివాడు ఈ బ్రాహ్మీ స్థితి లక్షణమును పొందడానికి ప్రయత్నం మొదలుపెట్టాలి. వేదాంత జ్ఞానము చేత ఎటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగిందో దానినే బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మస్థితి అని అంటారు. నది సముద్రంలో కలుస్తే ఇంకా నది ఉండదు, సముద్రమే ఉంటుంది. పాలలో నీళ్లు పోస్తే అవి పాలు అయిపోతాయి, నీళ్లు కనిపించవు. అలాగే ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడైతే అతడు బ్రాహ్మీ స్థితిని పొందుతాడు. అతనిలో ఉన్న అవలక్షణాలు మచ్చుకైనా కనబడవు. ఆ బ్రాహ్మీ స్థితిని పొందిన తర్వాత ఎవరూ మోహంలో పడరు, కోరికలు ఉండవు, ఏదీ కావాలని కోరుకోడు. ఇది నాది అది నీది అనే భ్రమలో పడడు. ఈ ప్రపంచమంతా నాటకం, అందులో నేను ఒక పాత్రను అని నటిస్తాడు, కానీ అందులో లీనం కాడు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాము, పెద్ద అయిన తర్వాత బొమ్మల మొహం కూడా చూడము. ఎందుకంటే మన స్థితి మారిపోయింది. చిన్నప్పుడు మనకు బొమ్మల మీద ఆసక్తి ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ఆసక్తి ఉండదు. అలాగే బ్రాహ్మీ స్థితిని చేరుకున్న తర్వాత సాధకుడు నిశ్చలంగా ఉంటాడు. ఎవరైతే జీవితకాలంలో ఈ బ్రాహ్మీ స్థితి చేరుకున్నాడో అతడు బ్రహ్మానందంను పొందుతాడు. జనన మరణ చక్రము నుండి విముక్తి పొందుతాడు. అతడే జీవన్ముక్తుడు. తుదకు పరమాత్మలో ఐక్యమవుతాడు. దీనితో 2 అధ్యాయాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఒకసారి సింహావలోకనము చేసుకుందాము. సంజయుడు ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధ విశేషాలు చెబుతున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయునితో యుద్ధమునకు సన్నద్ధమైన నావాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి చేస్తున్నారని అడగడంతో భగవద్గీత మొదలవుతుంది. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు. ముందు సుయోధనుడు ద్రోణుని వద్దకు పోయి ఇరుపక్షముల వీరులను పరిచయం చేశాడు. అప్పుడు భీష్ముడు అతని పక్షం వారు, కృష్ణార్జునులు అతని పక్షం వారు శంఖములు పూరించారు. అర్జునుడు తన రథసారథి అయిన కృష్ణుడితో రథమును ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టమన్నాడు. కృష్ణుడు రథమును ఇరు సైన్యముల మధ్యలో నిలబెట్టాడు. అర్జునుడు తన పక్షం వారిని, ఎదుటి పక్షంలో ఉన్న తాత భీష్ముడు, గురువు ద్రోణ, కృపాచార్యులను, అశ్వత్థామను, తన సోదరులను, బంధుమిత్రులను చూచాడు. అతనికి దుఃఖము ముంచుకొచ్చింది. చేతులు వణికాయి, అవయవములు పట్టుతప్పాయి, నోరు ఎండిపోయింది, శరీరము గగుర్పాటు చెందింది, గాంధీవము చేతిలో నుండి జారిపోయింది. రథం మీద నిలబడలేకపోయాడు. అప్పుడు కృష్ణునితో ఇలా అన్నాడు అర్జునుడు. కృష్ణ, ఈ యుద్ధములో నా బంధువులను, గురువులను, మిత్రులను చంపడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ రాజ్యము, విజయము అక్కర్లేదు. వీరందరినీ చంపి నేను సుఖములను ఎలా అనుభవించాలి? కాబట్టి నాకు 3 లోకముల ఆధిపత్యం వచ్చినా సరే ఈ యుద్ధమును చేయము. వీరందరూ ఆ తాతాయిలు దుర్మార్గులు అయినా సరే వీళ్ళను చంపి నేను పాపం మూట కట్టుకోలేను. వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళ కులములో మగవాళ్ళు ఉండరు. అప్పుడు వర్ణ సంకరం జరగడానికి అవకాశం ఉంది. వర్ణ సంకరం జరిగితే వీళ్ళ పితృదేవతలకు పిండ ప్రదానము చేసేవారు ఉండరు. ఆ విధంగా సనాతన ధర్మములు, కుల ధర్మములు నాశనమైపోతాయి. అటువంటి వారికి నరకం వస్తుంది. శాస్త్ర పరిజ్ఞానం కలిగిన నేను ఈ ఘోరానికి పాల్పడలేను. అందుకని నేను అస్త్ర సన్యాసము చేస్తాను. వీళ్ళు నన్ను చంపినా సరే నాకు క్షేమమే అవుతుంది అని ధనుర్బాణములను రథం మీద పెట్టి చతికిలపడ్డాడు. కళ్ళతో, నీళ్లతో, కరుణతో కూడిన హృదయంతో శోకిస్తున్న అర్జునుని చూచి కృష్ణుడు జాలిపడి ఇలా అన్నాడు.
అర్జున, నీవు మహావీరుడవు, అత్యుత్తమ ధనుర్ధారివి. నీకు ఈ పిరికితనము, నపుంసకత్వము ఎక్కడి నుండి దాపురించాయి? ఇది నీకు ఉచితము కాదు. కాబట్టి ఈ దుర్బలత్వము వదిలి యుద్ధము చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, ఎదురుగా ఎవరున్నారో చూచావా? మా తాత భీష్ముడు, విద్య నేర్పిన గురువులు, గురుపుత్రులు, సోదరులు, మేనమామలు, బంధువులు, మిత్రులు. వీరిని నేను ఎలా చంపగలను అని అనుకుంటున్నావు? వీళ్ళని చంపి రాజభోగాలు అనుభవించడం కంటే అడుక్కు తినడం మేలు. ఈ నెత్తురు కూడు నేను తినలేను. అయినా ఈ యుద్ధంలో జయాపజయములు ఎవరిని వరిస్తాయో ఎవరికి తెలుసు? వాళ్ళే జయించవచ్చు, మనమే జయించవచ్చు. ఈ మాత్రం దానికి ఇంతమందిని చంపాలా? అయినా కృష్ణ, నా మనసు వ్యాకులమై ఉంది. ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో తెలియడం లేదు. కాబట్టి నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నా కర్తవ్యంను ఉపదేశించు అని ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు, అర్జున, ఎవరి కోసరం శోకించడం తగదో వారి గురించి శోకిస్తున్నావు. పైగా బాగా తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. పండితులు అయిన వారు చచ్చిన వారి గురించి కానీ చావబోయే వారి గురించి కానీ చింతించరు. నువ్వు, నేను, వీరందరూ ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు కూడా ఉంటారు. మనందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరములలో బాల్య, యవ్వన, వృద్ధాప్యములు ఎంత సహజమో మరణము అంతే సహజము. శరీరం మరణిస్తుంది కానీ ఆత్మ కాదు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరము ప్రాపంచిక విషయములతో సంయోగం పెట్టుకొనడం వలన సుఖదుఖములు కలుగుతున్నాయి. జ్ఞాని అయిన వాడు సుఖదుఖములను సమానంగా చూస్తాడు. వాడే మోక్షమును పొందుతాడు. అసత్యమైన శరీరములు నశిస్తాయి, సత్యమైన ఆత్మ నశించదు. ఈ ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. అలా భావించేవాడు అజ్ఞాని. ఎందుకంటే ఆత్మకు చావు, పుట్టుకలు, వృద్ధిక్షయములు ఉండడము, ఉండకపోవడం లేవు. ఈ విషయములు తెలుసుకున్న జ్ఞాని ఆత్మ మరణిస్తుంది అని ఎలా అనుకుంటాడు? మానవుడు చినిగిన వస్త్రములను వదిలిపెట్టి కొత్త వస్త్రములను ఎలా ధరిస్తాడో, జీవుడు కూడా శిథిలమైన ఈ శరీరమును వదిలిపెట్టి కొత్త శరీరమును ధరిస్తాడు. ఈ ఆత్మను కత్తులు, బాణములు, అస్త్రశస్త్రములు ఏమీ చేయలేవు. నీరు, అగ్ని, వాయువు చేయలేదు. ఆత్మను ఎవరూ కళ్ళతో చూడలేరు, చేతితో తాకలేరు, మనసుతో చింతించలేరు. పోనీ నీవు అనుకున్నట్టు ఈ ఆత్మకు జనన మరణములు ఉన్నాయని నీవు అనుకున్నా దానికి చింతించిన అవసరం లేదు. పుట్టినవాడు చావడము, చచ్చినవాడు పుట్టడము సహజమైన ప్రక్రియ. దీనికోసరము ఏడవడము ఎందుకు? ఎందుకంటే ఈ దేహములు పుట్టకముందు, చచ్చిన తర్వాత ఎవరికీ కనబడవు. కేవలము జనన మరణముల మధ్య మాత్రమే ఏదో ఒక ఆకారంలో అందరికీ కనబడతాయి. కాబట్టి అశాశ్వతమైన ఈ శరీరముల కొరకు శోకించడం వృధా. కొంతమంది ఈ ఆత్మతత్వమును ఆశ్చర్యంగా చూస్తారు, మరికొంతమంది వివిధ రకాలుగా వర్ణిస్తారు, వింతగా వింటారు. కానీ చాలామందికి ఆత్మ గురించి ఏమీ తెలియదు, చెప్పినా అర్థం కాదు. కాబట్టి అర్జున, అన్ని జీవులలో ఉన్న ఈ ఆత్మను గురించి శోకించడము అర్థం లేని పని. కాబట్టి నీ స్వధర్మము, ధర్మంగా యుద్ధము చేయడము అది చెయ్యి. ఎందుకంటే స్వధర్మ ఆచరణను మించిన ధర్మము మరొకటి లేదు. ధర్మయుద్ధము అంటే స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. ధర్మయుద్ధములో మరణించిన వారికి స్వర్గము ప్రాప్తిస్తుంది. ఈ అదృష్టము ఒక్క క్షత్రియులకే పరిమితము. ఆ అదృష్టాన్ని వదులుకోకు. యుద్ధంలో చస్తే వీరస్వర్గము, పారిపోతే పిరికి పంద అనే అప్రతిష్ట. పైగా నరకానికి పోతావు. పైగా యుద్ధంలో పారిపోయిన పిరికి పందలని లోకులు నీ గురించి కథలుగా చెప్పుకుంటారు. నీ శత్రువులు నిన్ను హేళన చేస్తారు. దానికన్నా చావడం నయము. నీ వంటి వీరుడు, శూరుడు ఇటువంటి అపకీర్తి పాలు కావడం తగునా? అర్జున, యుద్ధంలో చేస్తే వీరస్వర్గము, బతికితే రాజ్య భోగములు. కాబట్టి యుద్ధము చేయి. జయాపజయములు, లాభ నష్టములు, సుఖ దుఃఖములు సమానంగా భావించి యుద్ధం చేయి. నీకు ఎటువంటి పాపము రాదు. అర్జున, ఈ సమత్వ బుద్ధిని ఇప్పటి వరకు జ్ఞాన దృష్టితో చెప్పాను, ఇప్పుడు కర్మ దృష్టితో చెబుతాను. దీనిని నిష్కామ కర్మ అంటారు. ఈ నిష్కామ కర్మ పూర్తిగా చేయనవసరం లేదు. ఎంత చేస్తే అంతే ఫలితం వస్తుంది. ఈ నిష్కామ కర్మలో నిశ్చయమైన బుద్ధి ఉంటుంది. ఇతరులలో ఇది ఉండదు. వారు ప్రాపంచిక విషయముల వెంట పరిగెడుతుంటారు. వారు వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములు చేస్తూ స్వర్గ సుఖముల కొరకు పాకులాడుతుంటారు. శాశ్వతమైన ఆనందంనిచ్చే ఆత్మతత్వమును తెలుసుకోవడానికి ప్రయత్నించరు. వేదములలో సత్వ, రజస్తమో గుణములతో చేసే యజ్ఞ యాగముల గురించి చెప్పబడింది. నీవు వాటి మీద ఆసక్తి చూపవద్దు. పరమాత్మ యందు నీ మనసు లగ్నం చెయ్యి. పెద్ద జలాశయం నిండా నీరు ఉండగా చిన్న గుంటలో ఉన్న నీటితో ఏమి లాభము?
బ్రహ్మజ్ఞానంతో పోలిస్తే వేద జ్ఞానము అత్యంత స్వల్పము. వేదములలో చెప్పబడిన విషయములను అర్థం చేసుకొని ఆచరించాలి కానీ అజ్ఞానంతో ఆచరించకూడదు. అర్జున, నీకు నీ కర్తవ్య కర్మ చేయడానికి అధికారం ఉంది, దాని ఫలితంలో యందు అధికారం లేదు. అలాగని కర్మలు చేయడం మానకూడదు. కాకపోతే ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా చేయాలి. ద్వంద్వముల యందు సమత్వం కలిగి ఉండాలి. దీనిని యోగము అంటారు. ఈ సమత్వ బుద్ధి ఉన్నవాడు పుణ్యపాపములు ఈ లోకంలోనే వదిలేస్తాడు. వాడికి ఎటువంటి కర్మఫలము అంటవు. ముక్తికి ఇదే మార్గము. కాబట్టి అర్జున, మోహం వదిలిపెట్టు, ద్వంద్వములను సమానంగా చూడు, మనస్సును ఇంద్రియములను అదుపులో పెట్టుకో, మనస్సును ఆత్మయందు లగ్నం చెయ్యి, పరమానందం పొందు. ఇటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అటువంటి వాడు దుఃఖములకు కుంగిపోడు, సుఖములకు పొంగిపోడు. వాడికి దేని మీద ఆసక్తి ఉండదు, భయము కోపము ఉండవు, దేని మీద మమత మమకారం ఉండదు. అనుకూల ప్రతికూల పరిస్థితులలో సమంగా ఉంటాడు, దేనికి చలించడు. అతడికి రాగద్వేషములు ఉండవు. అతడే స్థితప్రజ్ఞుడు. అతడు బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు తాబేలు తన అంగములను తనలోకి ముడుచుకున్నట్టు ఇంద్రియములను మనస్సును తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. పరమాత్మ యందు తప్ప దేని మీద కూడా ఆసక్తి చూపడు. అర్జున, ఇది అందరికీ సాధ్యం కాదు. ఇంద్రియములను మనసును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టము. ప్రాపంచిక విషయములు కామ వాంఛలు ఇంద్రియములను తమ వంకకు లాగుతాయి. మనసు ఇంద్రియముల వెంట వెళుతుంది. బుద్ధి నిస్సహాయంగా మిగిలిపోతుంది. దీనికి ఒకటే మార్గము. ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియములను మనసును నిగ్రహించవచ్చును. అప్పుడు అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. సాధారణంగా బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో వస్తువులను, విషయాలను, మనుషులను చూస్తుంటాము. మనసు వాటి మీద లగ్నం అవుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియని మోహం ఆవరిస్తుంది. అప్పుడు మానవుడు విచక్షణా జ్ఞానం కోల్పోతాడు. బుద్ధి పనిచేయడం మానివేస్తుంది, సర్వనాశనం అవుతుంది. అదే మనసును మన వశంలో ఉంచుకుంటే ఆ విపరీత పరిణామాలను సంభవించవు. మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు ప్రసన్నంగా ఉంటే దుఃఖములు నశిస్తాయి. అప్పుడు బుద్ధి పరమాత్మ యందు లగ్నం అవుతుంది. మనస్సు ప్రసన్నంగా లేకపోతే బుద్ధి నిశ్చయముగా ఉండదు. అటువంటి వాడికి శాంతి సుఖము ఎలా కలుగుతాయి? ఎందుకంటే బుద్ధి అనే చుక్కాని లేకపోతే పడవ అనే మనస్సు గాలి వాటుకు కొట్టుకొని పోతుంది. కాబట్టి మనస్సు స్థిరంగా ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి మనస్సు ఎల్లప్పుడూ వెలుగులో ఉంటుంది. అటువంటి వాడికి ప్రాపంచిక విషయములు అంధకారంతో సమానము. ప్రాపంచిక విషయములలో తిరిగే వ్యక్తికి ఆత్మజ్ఞానము అర్థం కాక అంధకారంలో ఉన్నట్టు ఉంటుంది. ఎలాగైతే ఎన్ని నదులు సముద్రంలో కలిసినా సముద్రం నిశ్చలంగా ఉంటుందో, స్థితప్రజ్ఞునికి బయట ప్రపంచంలో తిరుగుతున్న ప్రాపంచిక విషయములు అతనిలో ప్రవేశించినా అతని మనస్సు బుద్ధి నిశ్చలంగా ఉంటాయి. ఏ కోరికలు అతనిని ప్రభావితం చేయలేవు. కోరికలు విడిచిపెట్టిన వాడు శాంతిని పొందుతాడు. అలా శాంతిని పొందడమే బ్రాహ్మీ స్థితి అంటారు. మరణించే సమయంలో ఈ బ్రాహ్మీ స్థితిలో ఉన్న వాడికి మరలా జన్మ లేదు. అతడు మోక్షమును పొందుతాడు.